మిత్రులారా, ఇలా ఎన్నో తారీఖు 17కి వచ్చేసినట్టుంది. తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు 93 లక్షల మందికి నోటీసులు ఇచ్చామని. తెలంగాణ రాష్ట్రంలో మొన్నదాకున్నది 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. పాపులేషన్ కాదు, 18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి కాదు, 18 సంవత్సరాల అబవ్ ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించినటువంటిది 3,38,26,448 మంది ఉన్నారు. అంటే 100% తెలంగాణ ఓటర్లు. ఇందులో ఫామ్స్ ఇచ్చినటువంటి వాళ్ళు 2,64,87,214 మంది. మళ్ళీ చెప్తాను, 2,64,87,214 మంది. అంటే ఇది 78.30% ఉన్నది. సో ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందనే దాన్ని ఈ వీడియో సారాంశంగా భావించండి. సో 100కి 78.30% ఎన్యూమరేషన్ వారాలు అయితే ఇచ్చారు. వాటికి సంబంధించిన లిస్ట్ 16వ తారీఖు నాడు 17వ తారీఖు నాడు రిలీజ్ అయినటువంటిగా వింటా ఉన్నాం. సో 73 లక్షల మంది ఓటర్లు మనకి అందుబాటులో లేరు. వీళ్ళంతా ఆబ్సెంట్ అని, షిఫ్టెడ్ అని, డెత్ అని, డూప్లికేట్ అనేది అర్థమవుతుంది. అటు గ్రామ పంచాయతీలో ఓట్లు ఉంటాయి, ఇటు సిటీలో మేయర్ ఎన్నికలకి, కార్పొరేషన్ ఎన్నికలకి, కార్పొరేటర్, కౌన్సిలర్ ఎన్నికలకి ఓట్లేస్తారు. ఇటు గ్రామ పంచాయతీలు, సర్పంచ్, ఎంపీటీసీలకి ఎన్నికలు ఓట్లేస్తారు. మనం న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థగా మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఆధార్ కార్డు లింక్ అప్ చేయండి అని. సో సర్ వచ్చింది, స్వాగతిస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. ఇది పరిస్థితి. 73 లక్షల మంది ఆబ్సెంట్, షిఫ్ట్ అయ్యారని, డెత్ అని, అంటే చనిపోయిన తీసేయాల్సింది, డూప్లికేట్ అంటే ఆడ ఒకటి ఉంటుంది, ఈడు ఒకటి ఉంటుంది, 2 ఓట్లు ఉంటే 4 ఓట్లు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు 60 లక్షల మంది అనాలమస్ ఓటర్లు ఉన్నారు. 32 లక్షల మంది మ్యాపింగ్ కాని ఓటర్లు ఉన్నారు. సో ఫామ్స్ ఇచ్చిన వాళ్ళల్లో ఇంకో 32 లక్షల మంది 2002 ఎస్ఐఆర్ వివరాలని ప్రస్తావించలేదు, మరి అన్మ్యాపింగ్ ఓటర్లుగా ఉన్నారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా కూడా 3rd ఫేజ్కు సంబంధించినటువంటి 16 రాష్ట్రాల్లో వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది ఓటర్లకు సంబంధించి. సో సెప్టెంబర్ 16, 2026 నోటీస్తో సమాధానం ఇవ్వచ్చు. అంటే ఇది ఆగస్టు నెల కదా, సెప్టెంబర్ 16 దాకా నోటీస్ ఇచ్చిన వాళ్ళు వివరాలు ఇచ్చి అందులో ఎన్రోల్మెంట్ కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. సర్లో పేరు లేకపోతే, అంటే ఎస్ఐఆర్ ఇప్పుడు ప్రకటించినటువంటి సర్ పేరుతోనే వెరిఫికేషన్ జరిగింది కాబట్టి సర్ అంటున్నారు, ఎస్ఐఆర్ ఓటర్ వెరిఫికేషన్. ఇది ఫామ్ 6A ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉన్నటువంటి వాళ్ళు ఆగస్టు 15 నుంచి 2026 ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15 మట్టికి అభ్యంతరాలు ఏమైనా ఉంటే పెట్టవచ్చు అని చెప్తా ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమస్య. వీళ్ళ మీద వాళ్ళ మీద దుమ్మెత్తి పోసుకుంటారు. ఇంకా సర్ ప్రక్రియ కోసం తెలంగాణ రాష్ట్రంలో 2,000 మంది అధికారులు పనిచేస్తారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. జాబితాలో పేరు లేకపోతే ఏఎస్డిడి జాబితాలో పేరు ఉన్నవాళ్ళు, అదేవిధంగా నమోదు కోసం ఫామ్ 6ని దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాంట్లో ఏమేమి రాయాల్సి ఉంటుంది అంటే పూర్తి పేరు, పుట్టినరోజు, పాస్పోర్ట్ సైజు ఫోటో, స్కానింగ్గా లేదంతా, ఫ్యామిలీ అడ్రస్లు, ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్య వివరాలు, పోస్టల్ అడ్రస్, ఓటర్ ఐడి కార్డు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలి. జాబితాలో పేరుండి వివరాలు తప్పుగా ఉంటే సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఏమేమి తప్పు ఉన్నాయో ఈ కరెక్షన్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా కరెక్షన్ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు 2.65 crores ఓటర్స్ మాత్రమే ఉన్నారు. సో అంటే గతంలో 3,38,26,448 మంది ఓటర్లకి ప్రస్తుతం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా పెరగొచ్చు. ఇది 2,64,87,214 మంది ఉన్నారు. 2 చోట్ల ఉన్నోళ్ళు ఓట్లు పైన కొంతమంది ఇన్ టైంలో ప్రొడ్యూస్ చేయలేని వాళ్ళు, సబ్మిట్ చేయలేని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 100కి 78.30% ఉన్నది. ఇది 78 నుంచి 80 దాకా చేరే అవకాశం కూడా ఉండొచ్చేమో, చూద్దాం. ఇందులో ఏమైనా లూప్ హోల్స్తో కూడా వెళ్ళేటువంటి మహానుభావులు ఉంటారు, వాటిని ఆసరా చేసుకొని. సో అప్రమత్తంగా ఉండాలి సంబంధించినటువంటి అధికారులు, బిఎల్ఓలు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అంటే బిఎల్ఓలు అంతా కూడా అంగన్వాడీ టీచర్స్ని పెట్టారు. వాళ్ళంతా ఏదో ఒక రాజకీయ పార్టీకి, పలుకుబడిన కలిగిన పార్టీకి, వాళ్ళ కొడుకులు, వాళ్ళ భర్తలో ఏదో పొలిటికల్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే కథా కార్యక్రమం నడుస్తూ ఉంది. సో గ్రామ రాజకీయాలని అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. ఇట్లా తయారైన రాజకీయాలు, ఎవరికి నచ్చిన పార్టీలో వాడు ఉంటాడు. సో ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. న్యూట్రల్ ఓటర్ గ్రామీణ ప్రాంతాల్లో లేనటువంటి పరిస్థితిని ఎలా సృష్టిస్తూ ఉన్నారు. సో ఓటర్ లిస్ట్ స్లిప్పులు పంచడమే కాదు, సో సంబంధించినటువంటి వాళ్ళు
యూనియన్ల పేరుతో తిరిగితే ప్రాబ్లం లేదు వీళ్ళ హక్కుల కోసం. కానీ పొలిటికల్ పార్టీలు భుజాన్ని జెండా వేసుకొని తిరిగినప్పుడు టీచర్లకు ఎట్లయితే సీరియస్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల మీద కూడా ఖచ్చితంగా జాబ్ నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం ఒకటి చేయాలి. ఆ వైపుకి అడుగులు పడాలి అవి ప్రూవ్ అయినప్పుడు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.